హాయ్ నమస్కారం. కొన్నిసార్లు మనం కొన్ని మాటలు వింటాం. వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటి వెనుక చాలా లోతైన అర్థం అంటే ఒక శక్తి దాగి ఉంటుంది. అవును. ఒకే ఒక్క పదం ఒక కథనాన్ని ఎలా మార్చగలదు, ఒక వాదనను ఎలా బలహీనపరచగలదు, లేదా ఒక విజయాన్ని ఎలా నిర్వచించగలదు. ఈరోజు మనం అలాంటి కొన్ని పదాల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మన ముందు లెక్సికాన్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి కొన్ని పదాలున్నాయి. మొదట చాలా వివాదాస్పదమైన శక్తివంతమైన పదం మిలిటెంట్. అవును. మిలిటెంట్ అనే పదం వినగానే మన మైండ్లో ఒక విధమైన దూకుడు, కొంచెం హింసతో కూడిన చిత్రం ఏర్పడుతుంది. కాని దాని ప్రాథమిక అర్థం చూస్తే ఒక కారణం కోసం తీవ్రంగా, దూకుడుగా పోరాడటం. ఉదాహరణకి పర్యావరణ కార్యకర్తలు తమ డిమాండ్ల కోసం మిలిటెంట్ వైఖరిని అవలంబించారు అన్నామనుకోండి. అంటే వారు కేవలం నినాదాలివ్వడమే కాకుండా బహుశా ఫ్యాక్టరీల గేట్లను దిగ్బంధించడం వంటి తీవ్రమైన చర్యలకు పాల్పడ్డారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకొక ప్రశ్నొస్తుంది. చెప్పండి. ఒక వ్యక్తి తన నమ్మకాల కోసం గట్టిగా నిలబడ్డానికి, మిలిటెంట్గా మారడానికి మధ్య గీత ఎక్కడుంది? ఉదాహరణకు స్వాతంత్ర్య పోరాటంలో కొందర్ని మనం స్వాతంత్ర్య సమరయోధులంటాం. బ్రిటిష్ వాళ్లు వాళ్లనే టెర్రరిస్టులు అనేవాళ్లు. నిజమే. అంటే ఈ మిలిటెంట్ అనే పదాన్ని ఒకరిని తక్కువ చేసి చూపించడానికి ఒక ఆయుధంగా వాడతారా? ఖచ్చితంగా. ఇక్కడే అసలు విషయం ఉంది. మిలిటెంట్ అనేది తరచుగా ఒకరి పద్ధతుల్ని విమర్శించడానికి వాడే ఒక ముద్ర. వాళ్ల లక్ష్యాన్ని కాదు. అవును, వారి లక్ష్యాన్ని కాదు. ఒక ఉద్యమం యొక్క లక్ష్యం న్యాయమైనది కావచ్చు, కాని వారి పద్ధతులు దూకుడుగా ఉంటే మీడియా లేదా ప్రత్యర్థులు వారిని మిలిటెంట్ అని ముద్ర వేసి ప్రజల దృష్టిలో వారిని ప్రతికూలంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక వ్యూహం. అంటే దృఢమైన లేదా అసర్టివ్ అనడానికి, మిలిటెంట్ అనడానికి చాలా తేడా ఉందన్నమాట. చాలా తేడా ఉంది. ఆ ఒక్క పదంతో మొత్తం కథనం మారిపోతుంది. మొదటిది వారి సంకల్పాన్ని చూపిస్తే, రెండోది వారిని ప్రమాదకరమైన వారిగా చిత్రీకరిస్తుంది. అంటే మనం వాడే పదం అవతలి వారి ఉద్దేశ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నమాట. కరెక్ట్. ఈ దూకుడు, ఈ శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు మరో పదం గుర్తొస్తోంది: మొమెంటం. ఒక ఉద్యమం అది మిలిటెంట్ అయినా కాకపోయినా ముందుకు సాగాలంటే దానికి మొమెంటం కావాలి. అవును. భౌతిక శాస్త్రంలో దీని అర్థం ఒక వస్తువు యొక్క కదలికలో ఉన్న శక్తి. కాని మనం దీని సాధారణ జీవితంలో ఎలా వాడుతున్నాం? అద్భుతమైన కనెక్షన్. భౌతిక శాస్త్రంలో లాగే ఒకసారి మొమెంటం వస్తే దాన్ని ఆపడం కష్టం, రాకపోతే దాన్ని సృష్టించడం కష్టం. అంతే. ఇది చిన్న చిన్న విజయాల ద్వారా వస్తుంది. ఉదాహరణకు ఒక క్రికెట్ జట్టు వరుసగా 2 వికెట్లు తీస్తే వారికి మొమెంటం వస్తుంది. అవును, అప్పుడు వాళ్లలో ఉత్సాహం పెరుగుతుంది. ఆ ఉత్సాహంతో వారు మరింత బాగా ఆడుతారు. రాజకీయాల్లో కూడా అంతే. ఒక అభ్యర్థి ప్రచారం ఊపందుకుని ప్రజల నుంచి మంచి స్పందన రావడం మొదలైతే దాన్ని మొమెంటం అంటాం. అది ఒకసారి మొదలైతే దానంతటదే ముందుకు నడిపిస్తుంది. మొమెంటం అనేది చాలా సున్నితమైనది. దాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతర కృషి, స్థిరత్వం అవసరం. అందుకే వ్యాపారాల్లో కానీ, వ్యక్తిగత ప్రాజెక్టుల్లో కానీ పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోమంటారు. ఆ చిన్న భాగాలే మన తర్వాతి పదానికి దారితీస్తాయి: మైల్ స్టోన్. అవును. అంటే చిన్న చిన్న విజయాలు సాధించడం ద్వారా మొమెంటం వస్తుందంటే ఆ విజయాలనే మనం మైల్ స్టోన్స్ అంటాం. కరెక్ట్. ఉదాహరణకు ఒక స్టార్టప్ కంపెనీ తమ మొదటి 100 మంది కస్టమర్లను సంపాదించడం ఒక మైల్ స్టోన్. అది వారికి తాము సరైన మార్గంలో ఉన్నామని భరోసా ఇవ్వడమే కాకుండా ఇన్వెస్టర్ల దృష్టిలో వారి విశ్వసనీయతను పెంచుతుంది. సరిగ్గా చెప్పారు. మైల్ స్టోన్స్ అనేవి కేవలం ప్రయాణంలో గుర్తులు మాత్రమే కాదు. అవి మొమెంటంను సృష్టించే, కొలిచే సాధనాలు. ఒక విద్యార్థి సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నాడనుకుందాం. సరే. ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అతనికి ఒక మైల్ స్టోన్. అది అతనికి మెయిన్స్కు సిద్ధమవ్వడానికి కావలసిన మానసిక శక్తిని, మొమెంటంను ఇస్తుంది. వావ్. కాబట్టి ఈ 3 పదాలు, మిలిటెంట్ అంటే ఉద్యమం యొక్క తీవ్రత, మొమెంటం అంటే దాని వేగం, మరియు మైల్ స్టోన్ అంటే ఆ వేగాన్ని కొలిచే విజయాలు, ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో చూడండి. అద్భుతం. ఈ కనెక్షన్ నేను ఊహించలేదు. సరే, మనమొక ఉద్యమం లేదా ప్రాజెక్ట్ యొక్క బాహ్య ప్రపంచం గురించి మాట్లాడాం. కానీ వీటన్నిటి వెనక ఉండేది మనుషులు, వారి మధ్య సంభాషణలు. అవును, మానవ సంబంధాలు. ఒక చిన్న అపార్థం మొత్తం ప్రాజెక్ట్ను దెబ్బతీయగలదు. ఇది మనల్ని తర్వాతి పదానికి తీసుకువస్తుంది: మిస్కన్స్ట్రూ. అంటే తప్పుగా అర్థం చేసుకోవడం. అవును,
కమ్యూనికేషన్లో ఇది అతిపెద్ద ప్రమాదం. మిస్కన్స్ట్రూ అంటే కేవలం తప్పుగా వినడం కాదు, ఒకరి మాటల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తప్పుగా అంచనా వేయడం. ఉదాహరణకి నా నిశ్శబ్దాన్ని అంగీకారంగా తప్పుగా అర్థం చేసుకోకండి అనే వాక్యముంది. చాలా శక్తివంతమైనది. అంతే, నేను మౌనంగా ఉన్నానంటే దానికి వేరే కారణాలుండొచ్చు, ఒప్పుకున్నానని కాదు. నాకు ఇది ఈ మధ్య జరిగింది. నేను వాట్సాప్లో ఒక ముఖ్యమైన చర్చలో సరే అని ఒక్క పదం పంపాను. ఓహ్! అవతలివారు నేను కోపంగా ఉన్నానని, ఆ చర్చను ముగించాలనుకుంటున్నానని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. అయ్యో! టెక్స్ట్ మెసేజ్లలో స్వరం, హావభావాలు లేకపోవటం ఎంత ప్రమాదకరమో అప్పుడు తెలిసింది. ఇది చాలా సాధారణ సమస్య, ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో. అవును. పదాలకు భావోద్వేగాలను జోడించే సందర్భం లోపించడం వల్ల మిస్కన్స్ట్రూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు స్పష్టత చాలా అవసరం. ఒకవేళ అపార్థం జరిగిందని మీకు అనిపిస్తే దానివల్ల కలిగే నష్టాన్ని అదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ఇది మనల్ని తర్వాతి పదానికి తీసుకువస్తుంది, మిటిగేట్. అంటే నష్ట నివారణ, డ్యామేజ్ కంట్రోల్ లాంటిదా? కరెక్ట్. ఒక రకంగా డ్యామేజ్ కంట్రోల్ అనే అనొచ్చు. ఒకసారి అపార్థం జరిగింది, దానివల్ల సంబంధం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆ నష్టాన్ని మిటిగేట్ చేయాలి, అంటే తగ్గించాలి. ఇది కేవలం క్షమాపణ చెప్పడం మాత్రమేనా, లేక అంతకంటే ఎక్కువ ఉందా? ఇది అంతకంటే ఎక్కువ. మిటిగేట్ అనేది ఒక వ్యూహాత్మక పదం. ఇదొక సమస్య ఉందని అంగీకరించి దాని చెడు ప్రభావాలను పరిమితం చేయడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి, ఒక కంపెనీ ఉత్పత్తిలో లోపముందని తెలిసినప్పుడు వారు వెంటనే ఆ ఉత్పత్తులను వెనక్కి పిలిపించడం ద్వారా కస్టమర్లకు కలిగే నష్టాన్ని, ఇంకా కంపెనీ కీర్తికి కలిగే భంగాన్ని మిటిగేట్ చేస్తారు. ఇది సమస్యను పూర్తిగా తొలగించకపోవచ్చు, కానీ దాని తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. ఒకవేళ నష్టం ఒక వ్యక్తి కోపానికి సంబంధించిందైతే, అంటే ఒక కస్టమర్ లేదా స్నేహితుడు కోపంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఎలా మిటిగేట్ చెయ్యాలి? బహుశా ఇక్కడ మన తర్వాత పదం మాలిఫై ఉపయోగపడుతుందేమో. ఖచ్చితంగా. మాలిఫై అంటే ఒకరి కోపాన్ని లేదా ఆందోళనను తగ్గించి వారిని శాంతపరచడం. ఓకే. మిటిగేట్ అనేది ఒక పరిస్థితి యొక్క ప్రభావాన్ని తగ్గించడం, అయితే మాలిఫై అనేది ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను శాంతపరచడం. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. ఇందులో కేవలం శాంతించు అని చెప్పడం ఉండదు. మరేముంటుంది? వారి సమస్యను ఓపికగా వినడం, వారి కోపంలో ఉన్న న్యాయాన్ని అర్థం చేసుకోవడం, సానుభూతి చూపించడం, ఇవన్నీ ఉంటాయి. అయితే ఒకరిని మాలిఫై చేయడానికి, అంటే శాంతపరచడానికి, మరియు వారిని తప్పుదారి పట్టించడానికి లేదా మ్యానిప్యులేట్ చేయడానికి మధ్య ఒక సన్నని గీత ఉందా? ఉదాహరణకు, ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోపాన్ని చల్లార్చడానికి హామీలిచ్చి తర్వాత వాటిని నెరవేర్చకపోతే అది మాలిఫై చేయడమా లేక మోసం చేయడమా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఆ గీత ఉద్దేశంలో ఉంది. ఉద్దేశంలోనా? అవును. అవతలి వారి భావాలను నిజంగా గౌరవిస్తూ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో శాంతపరిస్తే అది మాలిఫై. కేవలం ఆ క్షణానికి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడానికి, వారిని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో చేస్తే అది మ్యానిపులేషన్. నిజమైన మాలిఫైలో నిజాయితీ, సానుభూతి ఉంటాయి. చూశారా? మిస్కన్స్ట్రూ అనే చిన్న పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దడానికి మిటిగేట్ మరియు మాలిఫై లాంటి వ్యూహాత్మక మానసిక నైపుణ్యాలు ఎంతవసరమో. సరే, ఇప్పుడు కొంచెం భిన్నమైన పదాలకు వద్దాం. తప్పకుండా. మనం ఇప్పటివరకు తీవ్రమైన భావోద్వేగాలు, చర్యల గురించి మాట్లాడాం. కానీ అన్నిసార్లు మనం అలా ఉండం కదా. కొన్నిసార్లు మధ్యమార్గంగా ఉంటాం. ఇది మనల్ని మోడరేట్ మరియు మోడెస్ట్ అనే 2 పదాలకు తీసుకొస్తుంది. ఇవి వినడానికి ఒకేలా ఉంటాయి, కానీ కావు. అవును. ఈ తేడా చాలా సూక్ష్మమైనది. మోడరేట్ అంటే సగటు, మధ్యస్థమైనది, అంటే విపరీతమైనది కాదు. ఓకే. ఉదాహరణకు, పరీక్ష మోడరేట్ కష్టంతో ఉంది అంటే అది మరీ సులభం కాదు, మరీ కష్టం కాదు, మధ్యలో ఉంది. అలాగే ఒక వ్యక్తి మోడరేట్ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నాడంటే అతను తీవ్ర వామపక్షం లేదా తీవ్ర మితవాదం వైపు మొగ్గు చూపడని అర్థం. ఇది ఒక స్థాయిని సూచిస్తుంది. అయితే మోడెస్ట్ అంటే? మోడెస్ట్ అనేది వ్యక్తిత్వాన్ని లేదా ప్రవర్తనను సూచిస్తుంది. దీని అర్థం వినయపూర్వకమైన, నిరాడంబరమైన. అంటే హంబుల్. కరెక్ట్. ఒక వ్యక్తి గొప్ప విజయం సాధించినా దాని గురించి గొప్పలు చెప్పుకోకుండా ఇది మా టీం కృషి వల్లే సాధ్యమైంది అని చెబితే అది మోడెస్ట్ ప్రవర్తన. చూడండి, ఒకరు మోడరేట్ అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు, అదే సమయంలో తన విజయాల గురించి మోడెస్ట్గా ఉండవచ్చు. అంటే ఒకటి మన ఆలోచన తీవ్రతకు సంబంధించింది, మరొకటి
మనం దాన్ని ఎలా వ్యక్తపరుస్తామో దానికి సంబంధించింది. అంతే. తేడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రెండూ ఒక రకమైన సమతుల్యతను సూచిస్తున్నాయి. కాని జీవితంలో ఎప్పుడూ సమతుల్యత, కొత్తదనం ఉండకపోతే ఏమవుతుంది? అంతా ఒకేలా, మార్పు లేకుండా సాగితే అప్పుడు మనకు మోనోటోనస్ అనే పదం గుర్తొస్తుంది. మోనోటోనస్ అంటే విసుగు పుట్టించేంతగా పునరావృతం కావడం. అందులో వైవిధ్యం 0. అంటే బోర్ కొట్టడం. బోర్ కొట్టడం, కరెక్ట్. ఫ్యాక్టరీలో, అసెంబ్లీ లైన్లో రోజంతా ఒకే పని చేసేవారికి ఆ పని మోనోటనస్గా అనిపించవచ్చు. ఒక ఉపన్యాసం ఏకరీతిగా ఎలాంటి భావోద్వేగాలు లేకుండా సాగితే అది మోనోటనస్గా ఉంటుంది. ఇది మానవ స్వభావానికి అద్దం పడుతుంది. మన మెదడుకు వైవిధ్యం, కొత్త సవాళ్లు కావాలి. అవి లేనప్పుడు ఉత్సాహం, సృజనాత్మకత చచ్చిపోతాయి. ఈ మోనోటనస్ జీవితం నుంచి బయటపడటానికి మనం ఏం చేస్తాం? కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు ఇతరులను చూసి నేర్చుకుంటాం. ఇది మన చివరి పదానికి దారితీస్తుంది. మిమిక్ అంటే అనుకరించడం. ఇది మోనోటనస్కు విరుగుడు కాగలదా? ఒక విధంగా అవును, ఒక విధంగా కాదు. మిమిక్ అనేది కేవలం వినోదం కోసం చేసే అనుకరణ మాత్రమే కాదు. మరి అది నేర్చుకోవడంలో ఒక ప్రాథమిక భాగం. పిల్లలు పెద్దలను అనుకరించడం ద్వారా భాష, ప్రవర్తన నేర్చుకుంటారు. నిజమే. జంతుప్రపంచంలో కూడా ఇది మనుగడ కోసం ఒక ముఖ్యమైన నైపుణ్యం. అయితే ఇక్కడే ఒక చిన్న పాయింటుంది. ఏంటది? సృజనాత్మకత లేకుండా కేవలం ఇతరులను గుడ్డిగా అనుకరిస్తూ ఉంటే అది కూడా ఒక రకమైన మోనోటనస్ జీవితానికే దారితీస్తుంది. కాబట్టి నేర్చుకోవడానికి మిమిక్ చేయడం మంచిదే, కానీ దాని తరువాత మన సొంత మార్గాన్ని కనుక్కోవడం ముఖ్యం. వావ్! మిలిటెంట్ ఉద్యమాల తీవ్రత నుంచి మొదలుపెట్టి మోనోటనస్ జీవితం యొక్క నిస్సత్వ వరకు ఈ 10 పదాలు మానవ అనుభవాల యొక్క ఎంత విస్తృతమైన పరిధిని వర్ణిస్తున్నాయో చూశాం. అవును. ఇవి కేవలం పదాలు కాదు, మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మన చర్యలను నిర్వచించుకోవడానికి ఉపయోగించే ఫ్రేమ్వర్క్స్. ఖచ్చితంగా. భాష యొక్క శక్తి ఇక్కడే ఉంది. మనం ఎంచుకునే పదాలు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా మన దృక్కోణాలను, భావాలను వ్యక్తపరుస్తాయి. అవును. ఒక సంఘటనను వర్ణించడానికి దృఢమైన లేదా మిలిటెంట్ అనే పదాలను వాడటం ద్వారా దాని గురించి ఇతరుల అభిప్రాయాన్ని మనం పూర్తిగా మార్చవచ్చు. అలాగే ఒక సమస్య యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మిటిగేట్ అనే పదాన్ని వాడటం ఒక ప్రొఫెషనల్, వ్యూహాత్మక విధానాన్ని సూచిస్తుంది. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన. తప్పకుండా. మనం ఈరోజు చర్చించుకున్న పదాలను అంటే మిటిగేట్, మాలిఫై, మిస్కన్స్ట్రూ వంటివి గమనిస్తే మన సంభాషణలలో మనం ఉపయోగించే ఒకే ఒక్క పదం ఒక పరిస్థితిని తీవ్రతరం చేయడానికి లేదా శాంతపరచడానికి, సంబంధాలను పెంచడానికి లేదా పాడు చేయడానికి ఎంత శక్తిని కలిగి ఉంటుంది. మన మాటల ప్రభావాన్ని మనం ఎప్పుడైనా నిజంగా అంచనా వేస్తామా? ఆలోచించండి.